హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూడబోయే మూవీ మీ వెన్నులో వణుకు పుట్టించే ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఈ మూవీ యొక్క వన్ లైనర్ చెప్పాలంటే, ఐదుగురు ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క హాలిడేస్ ని ఎంజాయ్ చేయడం కోసం మనుషులే లేని ఒక ఐలాండ్ కి అయితే వెళ్తారు. బట్ అక్కడ వీళ్ళ కోసం చావు కాసుకొనుంది. సో మొత్తానికి అక్కడ నుంచి తప్పించుకున్నారా లేదా అనేదే కదా. లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అలా వెళ్లే ముందు, నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే సముద్రపు మధ్యలో ఒక మినీ బోట్ ని అయితే చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయి, ఏంటి మనం చాలా దూరం వెళ్తూనే ఉన్నాము, అసలు ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నామో నీకన్నా తెలుసా అని ఆ బోట్ డ్రైవ్ చేస్తున్న వాడిని అయితే అడుగుతుంది. దానికి వాడు, అవును మనం సరైన దిశగానే వెళ్తున్నామని చెప్పి ఇటువైపు చూస్తే అక్కడ ఒక ఐలాండ్ అయితే ఉంది. సో ఆ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఈమె బోట్ దిగిన వెంటనే ఇక్కడ ఏమైనా బార్ ఉందా చూసేసి వస్తానని చెప్పి అత్యుత్సాహంతో పరిగెడుతుంది. దానికి వాడు, ఉండు నేను వస్తున్నాను, ఈ బోట్ ని కట్టేయని చెప్తాడు. అసలు ఎవర్రా వీళ్ళిద్దరని చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్. బట్ ఈమె, నువ్వు కట్టేసరా నేను వెళ్తానని చెప్పేసి పరిగెత్తుతుంది లోపలికి. ఆ ఐలాండ్ ను చూస్తే ఎవరో లేనట్టే ఉంది, దారి కూడా అంత బాగోలేదు. అలాగే అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టవర్ స్టేషన్ లాగా ఉంటుంది. ఈమె కూడా అసలు ఏంటి ఇదని అట్లా చూస్తూనే ఉంది. అలా చూస్తున్నప్పుడు వెనకాల ఎవరో ఫాస్ట్ గా వెళ్ళినట్టు శబ్దం అయితే వస్తుంది. అసలు ఏంటని బెదిరి చూస్తే అక్కడ ఎవరో లేదు. సరే ఇక్కడ నుంచి మనం బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి వెనక్కి అయితే వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు అయితే ఆమె వెనకాల ఏదో మర్మంగా వెళ్తూ ఉన్నట్టు ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ఈమె బిత్తరపోయి ఓయమ్మ ఓయిననే పరిగెత్తుకెళ్లి ఒక చెట్టు వెనకాల అయితే దాక్కుంటుంది. బట్ తన వెనకాల ఎవరో వచ్చి ఆమెనైతే లాక్కొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఈమె భయంకరంగా అరుస్తుంది. ఈ యొక్క శబ్దము హస్బెండ్ గాడికి అయితే వినపడిపోతుంది. ఇప్పుడు వీడు అసలు ఏమైందిరా నా వైఫ్ కి అనేసి ఫాస్ట్ గా లోపలికి వెళ్తాడు. అలాగే ఇక్కడ చేసి మూవీ యొక్క టైటిల్ వేస్తాడు, ది బ్రీడ్. నెక్స్ట్ సీన్ లో ఒక చిన్న ప్లేన్ లో అన్న తమ్ముడు వాళ్ళ యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ ని అయితే తొడుక్కొని ఈ యొక్క ఐలాండ్ కే వస్తూ ఉన్నారు. అలా వచ్చి దిగిన వెంటనే ఈ తమ్ముడు గాడు ఏమంటాడంటే, ఈ యొక్క ఐలాండ్ లోనే మా మామగారు ఉన్నారు, ఆయన ఏదో చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకు ముందుగానే ఆయన చనిపోయాడు. ఆయన యొక్క క్యాబిన్ ఇక్కడే ఉంది. మన హాలిడేస్ ఫుల్ గా ఇక్కడ భయంకరంగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్తారు. అలా వెళ్ళి ఆ క్యాబిన్ లో అంతా సెటరైజ్ చేసుకుని అక్కడే కొన్ని మందు బాటిల్ కూడా ఉంటాయి. దాన్ని తాగేసి ఆ రోజు అక్కడే నిద్రపోతారు. తర్వాత మరుసటి రోజు లేచి ఆ క్యాబిన్ యొక్క బయట కూర్చొని అందరూ జాలీగా మాట్లాడుతూ ఉన్నారు. సడన్ గా చూస్తే ఏదో కుక్క పిల్ల అరుస్తున్నట్లు శబ్దం వస్తుంది. ఏంట్రా అని చూస్తే అక్కడ ఒక పప్పి అయితే అరుచుకుంటా లోపలికి వస్తుంది. వీళ్ళ గ్యాంగ్ లోనే ఒక తెల్ల జుట్టు అమ్మాయి అయితే ఉంటుంది. తను వెళ్ళి ఆ పప్పిని అయితే తీసుకుంటుంది. అసలు ఈ కుక్క పిల్ల ఎలా ఈ ఐలాండ్ లోకి వచ్చింది, కొంపదేసి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఈ అన్నగాడు, మన ఆ కుక్క పిల్లని ఏమైనా కాల్చి నైట్ డిన్నర్ చేసుకుందామా అని అంటాడు. వాళ్ళ ముఖాలు మాడిపోతుంది. మళ్ళీ యథావిధిగా అక్కడ స్విమ్మింగ్ చేస్తూ జాలీగా ఆటలాడుకుంటారు. ఇప్పుడు అలానే రాత్రి అవుతుంది. ఇంకేముంది, యాజ్ యూజువల్ ఫుల్ గా డ్రింక్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కుక్క పిల్లని అయితే ఆ తెల్ల జుట్టు అమ్మాయి పెట్టుకుని ఉంది. చూస్తే తాగి ఆ డ్రింక్స్ ఖాళీ అయిపోతుంది. ఈ గుండోడు వచ్చి కిచెన్ లో వెళ్లి తెద్దామని వెళ్తాడు. ఆ కుక్క పిల్ల కూడా వాడిని వెనకాలే వెళ్తుంది. ఆ గుండోడు ఆ కుక్క పిల్లని చూసి, నువ్వు ఎంత సాడ్ గా పెట్టినా నా కుక్కలంటే అస్సలు నచ్చదు, నాకు పిల్లులు అంటేనే ఇష్టం అని చెప్పి చెప్తాడు. ఇది విన్న వెంటనే ఆ కుక్క పిల్ల భయంకరంగా మొరుస్తుంది. ఈ గుండోడైతే షాక్ అయిపోతాడు. అసలు దీనికి ఎలా నేను మాట్లాడుతుంది అర్థమవుతుంది అని. సో ఇప్పుడు ఆ కిచెన్ నుంచి బయట వచ్చి ఈ మ్యాటర్ ని వాళ్ళ దగ్గర అంతా చెప్తాడు. ఈ గ్యాప్ లో ఆ కుక్క పిల్ల ఆ ఇంటి నుంచి అయితే బయట వెళ్ళిపోతుంది. దీన్ని చూసి ఆ తెల్ల జుట్టు అమ్మాయి, నేను వెళ్ళి ఫాస్ట్ గా ఆ కుక్క పిల్లని అయితే తీసుకొస్తానని చెప్పి బయలుదేరుతుంది. సరే అని ఇప్పుడు ఆమెతో పాటు అన్నగాడు కూడా వస్తాడు బయట వెతకడానికి. వాళ్ళన్న ఇంటి నుంచి కొంచెం దూరం వెతుక్కుంటా వస్తారు. అక్కడే ఆ కుక్క పిల్ల కూడా ఉంటుంది. సరేనా ఇప్పుడు దాన్ని తీసుకుందామని వెళ్తారు. చూడండి, టకామని అక్కడ ఒక పెద్ద కుక్క అయితే వస్తుంది. ఆ యొక్క పెద్ద కుక్క ఈ యొక్క తెల్ల జుట్టు అమ్మాయి పైన అయితే మొరస్తా నిలబడుతుంది. దీన్ని చూసి అన్నగాడు వచ్చి కాపాడదామని వచ్చేటప్పుడు ఆ యొక్క పెద్ద కుక్క అయితే ఆమెను కొరికేసి ఆ కుక్క పిల్లని అయితే తీసుకెళ్లిపోతుంది. దాని తర్వాత టకటకని ఆ యొక్క తెల్ల జుట్టు అమ్మాయిని అయితే ఇంటికి తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ అంట చేస్తారు. మనం ఎంత వీలైతే అంత తొందరగా ఈమెనైతే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఈమెకి ర్యాబీస్ అయితే వచ్చేస్తుందని మాట్లాడతారు. రేపే ఇక్కడి నుంచి మనం బయలుదేరదామని తమ్ముడు గారు చెప్పగా, దానికి అన్నగాడు, మనమే ఒక వారమే ఈ ఐలాండ్ లో ఉండబోతున్నాము, తిరిగి వెళ్తే మళ్ళీ వస్తామో రామో కూడా తెలియదు, అంతవరకంతా ఏమీ కాదులే, మనము ట్రిప్ కంప్లీట్ చేసుకుని వెళ్దామని చెప్పగా, దానికి ఆ తెల్ల చుట్టమ్మాయి, అసలు ఏమీ కాలేదులే, ఇదొక చిన్న గాయమే, ఒక వారం తర్వాతే ఏమైనా చూసుకుంటాము, అప్పటిదాకా ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్తుంది. సో అక్కడున్న వాళ్ళందరూ కూడా దీనికి ఒప్పుకుంటారు. ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేసి ఆ రోజు రాత్రి అలానే నిద్రపోతారు. కట్ చేసి మరుసటి రోజు తెల్లవారి అవుతుంది. ఈ ఇద్దరు
ఇద్దరు అన్నదమ్ములు మరియు ఇంకొకడు. మేము ఈ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఏదైనా దొరికితే వేటాడుకొని వస్తాము. అలా ఒక ట్రెక్కింగ్ లాగా వెళ్ళొస్తాము. వాళ్ళ గ్యాంగ్ లో నిక్కీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితో నువ్వు ఇక్కడే ఆ తెల్ల చుట్టు అమ్మాయిని సేఫ్ గా చూసుకో, మేము త్వరగా వచ్చేస్తామని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తారు. అలా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఈ ప్లేస్ చూడడానికి చాలా మిస్టీరియస్ గా ఉంది. దాంతో పాటు ఈ గుండోడు అయితే దొరికిన ప్లేస్ నంతా ఫోటో తీసుకుంటా వెళ్తాడు. అలా వీడు ఒక చోట కూర్చొని ఫోటో తీస్తూ ఉన్నప్పుడు వీడి వెనకాల ఎవరో నడి చూస్తున్నట్లు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఒక పెద్ద కుక్క నిలబడి వీడిని మురచి చూస్తూ ఉంది. ఇప్పుడు టకాని తిరిగి వెనక చూస్తే అక్కడ ఇంకో కుక్క ఉంది. ఇక సత్యాన్రా ఈ రోజు నేను అనేసి పరుగనేసి పరిగెత్తాడు. మరోవైపు అన్నగాడు తమ్ముడు గాడు ఈ గుండోడిని అయితే చూసేస్తారు. ఇప్పుడు అసలు ఎందుకురా ఎంత భయపడి పరిగెత్తుస్తున్నావు, అసలు ఏమైందిరా అని అడగ్గా ఈ యొక్క దేవిలో ఆ యొక్క ఒక్క కుక్క పిల్లే కాదు చాలా కుక్కలు ఉన్నాయని చెప్తాడు. చూడటానికి చాలా అగ్రెసివ్ గా ఉన్నాయని చెప్తాడు. దానికి అన్నగాడు అసలు ఏంట్రా నువ్వు కుక్కలంతా చూసి భయపడతావు, అంత పిత్తరోడుగా ఉన్నావేంట్రా అని చెప్పేసి ఎక్కిరిస్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికైతే ఒకడు వస్తాడు. వాడి యొక్క బాడీ అంతా కంప్లీట్ గా బ్లడ్ తో నిండిపోయి ఉంది. వాడు అసలు మీరు ఎందుకు ఈ దీవికి వచ్చారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోండి అనేసి అయితే చెప్తాడు. అసలు ఎవరా వీడని చూస్తే మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో ఒకడైతే బోట్ ని అయితే నడిపోచుంటారు కదా, వాడే వీడు. ఇలా వీళ్ళు షాక్ లో చూస్తూ ఉండగా సడన్ గా ఆ కుక్కలంతా వచ్చి వాని పైన అయితే అటాక్ చేస్తుంది. అనేసి పిచ్చిలుగా పిక్ అయితే తింటూ ఉంది. ఇప్పుడు అందులో కుక్క ఒకటి వీళ్ళని మొరచి చూడగా వీళ్ళు ఒకే ఒక పరుగు అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళున్న రూమ్ దగ్గరకు అయితే పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ కుక్కలు వచ్చేటప్పటికే ఎలాగో వీళ్ళందరూ రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోతారు. కానీ చివరిగా ఆ నిక్కీ అనే అమ్మాయిని మాత్రం కుక్క కాలు అయితే పట్టి లాగేస్తుంది. ఇప్పుడు అన్నగాడు ఫాస్ట్ గా బాణాన్ని అయితే తీసుకొని వదులుతాడు. కానీ ఆ కుక్కకి తగలకుండా అది వెళ్ళి నిక్కీ కాళ్ళకైతే తగులుతుంది. ఆమె అయితే భయంకరంగా అడుస్తుంది నొప్పికి. ఎలాగో ఒకలా ఆమెనైతే లోపలికి తీసుకొచ్చి తలుపు అయితే వేస్తారు. సరే అని ఆమెకి ఫాస్ట్ గా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసేసి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి వెల్ ప్రిపేర్ అయిపోతారు. ఇప్పుడు బయట వచ్చి చూస్తే వీళ్ళైతే ఒక ప్లేన్ లో అయితే వచ్చుంటారు కదా, ఆ ప్లేన్ ని చూస్తే దానికదే నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అది ఒక్కటే ఆప్షన్. సరే అని ఫాస్ట్ గా రెడీ ఆ ప్లేన్ అయితే ఎలాగైనా క్యాచ్ చేయాలనేసి పకడ్బందీగా బయటకు వస్తారు. అన్నగాడు వచ్చి నాకు ఈత బాగా వచ్చు, నేను వెళ్ళి ఆ ప్లేన్ అయితే తీసుకొస్తానని చెప్పేసి నీళ్ళలో దూకైతే వెళ్తాడు. మరోవైపు నిక్కీ వచ్చి అసలు అలా ప్లేన్ దానంతా అదే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ప్లేన్ కట్టిన తాడుని చూస్తే అది కోరికేసి ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఆ పని చేసిందని చూస్తే కుక్కలో. అన్నగాడు ప్లేన్ దగ్గరకైతే వచ్చేస్తాడు. ఇప్పుడు మెల్లగా ఆ ప్లేన్ అయితే తిరుగుతుంది. చూస్తే ఆ ప్లేన్ పైన 2 కుక్కలు అయితే ఉంటాయి. దీన్ని చూసి వీనికి గుణికాలు జారిపోతాయి. లగెత్తురు అనేసి తిరిగి ఒడ్డుకైతే ఈదుతాడు. ఆ కుక్కలు కూడా వాని వెంటే పడి వస్తూ ఉంది. ఒక్కొక్క అయితే ఆల్మోస్ట్ అన్నగాన్ని అయితే పట్టేదానికి వస్తుంది. కానీ వాళ్ళు ఎలాగో తప్పించుకొని ఆ రూమ్ లోకి వెళ్ళైతే దాక్కుంటారు. ఆ ఇంటి చుట్టూ అయితే లెక్కలేనని కుక్కలు రౌండ్ కట్టేసి ఉంటుంది. మాక్సిమం వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా పెట్టి అన్ని డోర్ అయితే కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. దాని తర్వాత అన్నగాడు వచ్చి మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి అయితే తప్పించుకోవాలి. మన దగ్గర ప్లేన్ కూడా లేదు. సో అందువల్ల మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఈ ఐలాండ్ లో వేరెవరైనా ఉన్నారా అని వెతకటం. ఈ ఇంటి ఒడ్డు పక్కనే ఒక కార్ అయితే ఉంటుంది, అది మా అంకుల్ ది. ఈ ఐలాండ్ లో ఇంకెవరైనా ఉన్నారా అని మనం అతి త్వరగా కనిపెట్టొచ్చు అని చెప్తాడు. దానికి ఇప్పుడు తమ్ముడు గారు ఒక ఐడియా అయితే ఇస్తాడు. ఆ ఇంటి వెనక సైడ్ ఒక రూఫ్ లాగా అయితే కట్టి పెట్టుంటుంది. దాన్ని పట్టుకుంటే నేను అక్కడికి వెళ్ళి ఆ కార్ అయితే తీసుకొచ్చేస్తాననేసి చెప్తాడు. ఇప్పుడు దానికి కావాల్సిన వాటిని అన్నిటిని రెడీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నిక్కీ వచ్చి నాకు మౌంటైన్ ఎక్కడం అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వెళ్ళి ఆ కార్ అయితే తెస్తానని చెప్తుంది. బట్ దానికి ఎవరు అయితే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ముందుగానే ఆమె కాళ్ళకైతే దెబ్బ తగిలి ఉంది. బట్ ఆమె పదే అడగ్గా చివరికైతే ఒప్పుకుంటారు. ఇప్పుడు నిక్కీ తనకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఆ రోప్ పైనే చాలా స్మూత్ గా అయితే మరోవైపు ఉన్న ఒడ్డుకైతే చేరుతుంది. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి ఆ కార్ లోకి అయితే ఎక్కి కూర్చుంటుంది. కానీ చాలా నెలల నుంచి ఆ కారు యూజ్ చేయకుండా ఉండటం వల్ల ఆ కార్ అయితే స్టార్ట్ అవడం లేదు. ఈ టెన్షన్ లో తనకి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరోవైపు అన్ని కుక్కలు ఆ గ్యారేజ్ లోపలికి అయితే రావడం స్టార్ట్ అయిపోతుంది. నిక్కీ వచ్చి చాలా తెలివిగా పైన ఉన్న ఒక డోర్ ద్వారా వచ్చి మళ్ళీ ఆ రూఫ్ ని అయితే పట్టుకొని యథావిధిగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వేసిన ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ అవుతుంది. సరే ఈ రోజు ఎలాగో ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు చావు బతుకు ఎలాగైనా ట్రై చేద్దామని చెప్పేసి రెస్ట్ తీసుకుంటారు. మరుసటి రోజు లేచి అన్నగాడు తమ్ముడు గాడు ఈ రోజు డూ ఆర్ డై అనుకొని పక్కన ఉన్న గ్యారేజ్ కి అయితే వెళ్తారు. యథావిధిగా కార్ అయితే స్టార్ట్ చేయడానికి చూస్తారు. కార్ అయితే స్టార్ట్ అవడం లేదు. సో బ్యాటరీ కదా డౌన్ అయింది, మనం తోసి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కంటిన్యూస్ గా తోసి స్టార్ట్ చేయడం వల్ల బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫాస్ట్ గా ఇంటికి వచ్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి వెళ్దామని
వెళ్దామని చెప్పేసి చెప్తారు. బట్ నిక్కీ మాత్రమే బయట వస్తుంది. ఇంకొక తెల్ల జుట్టు అమ్మాయి అయితే రావడం లేదు. ఏమని అడిగితే తనకి కాల్లో దెబ్బ తగిలింది కదా, తను అస్సలు లేవలేకపోతుంది. బట్ ఇప్పుడు అన్నగాడు మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి తను తీసుకొస్తా అని చెప్పి లోపలికి అయితే వెళ్తాడు. అన్నగాడు లోపలికి వచ్చి ఆ తెల్ల జుట్టు అమ్మాయిని సమాధానపరిచి తీసుకెళ్దామనేసి వెళ్ళేటప్పుడు ఆ కుక్క అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే ఆ తెల్ల జుట్టు అమ్మాయి అయితే ఏం చెప్తుందంటే, నువ్వు ఇక్కడ నుంచి నైస్ గా వెళ్ళు, నేనైతే దీన్ని చూసుకుంటానని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు అన్నగాడు ఆ కిటికీ నుంచి మెల్లగా అయితే తప్పించుకుంటాడు. ఈమె కూడా వెళ్దామని చూస్తుంది, కానీ ఆ కుక్క వచ్చి అయితే అటాక్ చేస్తుంది. అలా ఎక్కడ పడితే అక్కడ కోరికి ఆ కిటికీ ధర అయితే గుండా బయట పడిపోతారు. బయట చూస్తే ఒక షార్ప్ అయిన కోయి అయితే ఉంది. ఆ కుక్క మరియు తెల్ల జుట్టు అమ్మాయి నేరుగా వెళ్లి దానిపైన పడి చనిపోతారు. దీన్ని చూసి అన్నగాడు బరోమని ఏడుస్తాడు. బట్ ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటే ఈ శబ్దానికి కుక్కలు అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫాస్ట్ గా కార్ ని తీసుకుని అయితే అక్కడ నుంచి బయలుదేరతారు. ఆ ఐలాండ్ అంతా జల్లెడ పట్టి చుట్టుతారు, ఏదైనా దొరుకుతుందా తప్పించుకోవడానికి అని. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లో మనం ఒక రీసెర్చ్ సెంటర్ అయితే చూస్తుంటాం కదా, ఇప్పుడు అక్కడికైతే వస్తారు. లోపల మనకి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఎక్విప్మెంట్ దొరకచ్చు, అక్కడ రేడియో కూడా ఉండొచ్చు, దాని ద్వారా మనము కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మందులు అయితే ఉంది. సో ఇప్పుడే వీళ్ళు మెల్లగా అర్థం చేసుకుంటారు, ఈ కుక్కలనంతా ఇక్కడ తీసుకువచ్చి వీళ్ళేదో రీసెర్చ్ చేశారు అని. సో మధ్యలోనే అది ఫెయిల్ అయి ఉండాలి, సో అందువల్లే ఆ కుక్కలు కూడా అంత క్రూరంగా ఉన్నాయి అనేసి అర్థం చేసుకుంటారు. సో ఎక్కడైనా రేడియో ఉందనేసి ఎదుగుతారు. పక్కన రూమ్ లోనే ఒక రేడియో అయితే దొరుకుతుంది. సో దాన్ని ఆన్ చేయడానికి చూస్తే అది ఆన్ అవడం లేదు. పక్కన ఉన్న జనరేటర్ మిషన్ అంతా కూడా ఆన్ చేసి చూస్తారు, అదైతే వర్క్ అవడం లేదు. అన్నగాడు ఆ రేడియోని తీసుకుని పక్కనే ఒక టవర్ ఉంది, నేను దానిపైనకి వెళ్ళి ట్రై చేస్తానని చెప్పేసి వెళ్తాడు. సో టవర్ పైకి ఎక్కి కనెక్షన్ ఇద్దామని చూస్తాడు, కానీ ఆ ఇచ్చిన కనెక్షన్ రాంగ్ గా ఇవ్వడంతో ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బస్ట్ అయిపోయి అక్కడి నుంచి అయితే కింద పడతాడు. ఆ టవర్ లో నుంచి వచ్చిన పవర్ షాక్ వల్ల ఆ యొక్క రీసెర్చ్ సెంటర్ మెల్లమెల్లగా తగలబడుతూ ఉంది. ఈ యొక్క సౌండ్ విని ఆ యొక్క ఐలాండ్ లో ఉన్న అన్ని కుక్కలు ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ వైపుగా పరిగెడుతూ ఉన్నాయి. అలా వచ్చి ఆ అన్నగాన్ని ఎక్కడ పడితే అక్కడ కొరికి పిచ్చిలుగా చేస్తూ ఉంది. వెంటనే తమ్ముడు సీన్ లో ఎంటర్ అయ్యి బ్యాట్ తో ఆ కుక్కల్ని చావగొడుతూ ఉన్నాడు. ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ లోపల మన నిక్కీ అయితే ఏం చేస్తుందంటే, అక్కడ ఒక పాత గ్యాస్ అయితే ఉంటుంది, దాన్ని కరెక్ట్ టైంలో విప్పి వదిలేసి ఆ కుక్కలు రావడానికి డోర్ ని అయితే ఒకవైపు ఓపెన్ చేసి మరోవైపుగా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ రీసెర్చ్ సెంటరే ఖాళీ బూడిదైపోతుంది. మరోవైపు అన్ని కుక్కలు అన్నదమ్ములను అయితే చుట్టుముట్టేస్తాయి. ఇప్పుడు అన్నదమ్ములు ఇక మనకి సావేరా దిక్కు అన్నట్లు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్ గా మన నెక్కి కార్ అయితే తీసుకొని అక్కడికి వస్తుంది. ఈ షాక్ లో కుక్కలంతా కొంచెం సైడ్ జరగక వాళ్ళు వచ్చి కార్ లో ఎక్కి ఒక తుక్కర యాక్సిలరేటర్ అనేసి ఫాస్ట్ గా అయితే కార్ అయితే డ్రైవ్ చేస్తారు. అలా ఐలాండ్ అంతా చుట్టి ఒక చోట అయితే బోట్ నిలబడి ఉండడాన్ని అయితే చూస్తారు. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లో ఒకడైతే బోట్ అయితే కట్టేసి ఉంటాడు కదా, వాని యొక్క బోటే అది. సో వెనకాల చూస్తే కుక్కలు అయితే పరిగెత్తుకొస్తున్నాయి వీళ్ళని కొరకడానికి. సో వీళ్ళు కారును నిలిపి ఎక్కడానికి కూడా టైం లేకుండా కారుని నేరుగా ఎత్తుకుపోయి నీళ్ళలో అయితే వదిలేస్తారు. ఫస్ట్ గా కుక్కలు వచ్చేలోపే బోట్ నెక్కి ఆ ఐలాండ్ నుంచి ఇవి ముగ్గురు మాత్రమే తప్పించుకొని వెళ్తారు. అలానే ఈ మూవీని ఏం చేస్తారు.